How to find multi-fold return giving investments. Next 5-10 yearsలో మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇవ్వగలే ల్యాండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫస్ట్ ఎవరికైనా చెప్పేది ఎమోషనల్ బయాస్ నుంచి బయటికి రండి. గట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఫస్ట్లో తీసేసేయండి. మా ఇంటికి దగ్గరగా ఉంది, ఆఫీస్కి ఆన్ ద వే ఉంది, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. మార్కెట్లో ఎక్కువగా దాని గురించి డిస్కషన్ చేస్తున్నారంటే దాన్ని కూడా పక్కన పెట్టండి. మీరు చూడవలసింది అక్కడ లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా. సెకండ్, ఎంటైర్ మార్కెట్తో కంపేర్ చేస్తే ఆ ఏరియా ఎలా ఉంది, ఆ ఏరియాతో కంపేర్ చేసుకుంటే మీరు అనుకున్న లొకేషన్లో ల్యాండ్ ఎంత డిస్కౌంట్లో ట్రేడ్ అవుతూ ఉంది. నెక్స్ట్ 5 yearsలో 10 yearsలో ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అట్లీస్ట్ రెసిడెన్షియల్ గ్రోత్ కానీ ఎలా ఉందో చూడాలి. చాలామంది అక్కడ ఒక కంపెనీ వస్తేనే వాల్యూ పెరుగుతుంది అనుకుంటారు. చాలా ఏరియాస్లో ఎటువంటి కంపెనీలు రాకపోయినా కూడా ల్యాండ్ వాల్యూస్ బాగానే పెరిగాయి. సో కంపెనీస్ వస్తాయో, సెజ్ వస్తుందో, పెరుగుతుందో అవన్నీ పక్కన పెట్టాను. జస్ట్ అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ ఉన్నా కూడా మీకు వాల్యూ అనేది పెరగడం మొదలవుతుంది. తర్వాత ఎప్పుడైనా కూడా సైకిల్స్లో మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈస్ట్, కొన్నిసార్లు వెస్ట్, కొన్నిసార్లు రూరల్ ఏరియా, కొన్నిసార్లు అర్బన్ ఏరియా, అలా ప్రతి ప్రోడక్ట్కి కొన్ని సైకిల్స్ ఉంటాయన్నమాట. ఆ సైకిల్స్ వేలోనే అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. మనం అనుకుంటాం సిటీస్లోనే వాల్యూస్ బాగా పెరుగుతూ ఉంటాయి అనుకుంటాం. కాదు, లాస్ట్ 5-10 yearsలో మనకి ఇండియాలోనే చాలా రూరల్ ఏరియాస్లో కూడా గ్రోత్ అనేది రావడం జరిగింది. మరి అక్కడ ఎయిర్పోర్ట్స్ కానీ సెజ్ కానీ లేవే, మరి అక్కడ ఎందుకు పెరిగింది? సో ఆ విధంగా ప్రతి ప్రోడక్ట్కి ఒక స్పెసిఫిక్ ట్రెండ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని కొంతవరకు అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే రిటర్న్ రావడానికి ఆస్కారం ఎక్కువగా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎమోషన్స్, గట్ ఫీలింగ్ లాంటివి పక్కన పెట్టి ట్రెండ్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. న్యూస్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అది కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. అది సరైన వే కూడా కానే కాదు. నేను మీ సత్య సంతోష్, సత్యమోజైతే.